హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే నా పట్టు శారీస్ మొత్తం నేను మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదైతే నా పెళ్ళి రిసెప్షన్ శారీ. నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్, నాకు చాలా ఇష్టము. సో చాలా షాప్స్ అయితే తిరిగి మరీ ఈ శారీ నేను తీసుకున్నాను. మా ఆయన సూట్కి మ్యాచ్ అవుతుందనేసి తీసుకున్నాను. శారీ కట్టుకున్న తర్వాత లుక్ కూడా చాలా అయితే బాగుంటుంది. ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వర్క్ చేయించాను. శారీ కొనడం ఒక టాస్క్ అయితే వాటికి వర్క్ చేయించడం ఇంకొక టాస్క్. ఈ శారీ అయితే ఇది కూడా నా పెళ్ళిదే, వక్కాకు శాస్త్రం అంటారు కదా. సో దానికి మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీ ఇది. బార్డరు కొంచెం డిఫరెంట్గా ఉండింది, బట్ కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపించింది. సో అందుకే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ కూడా వర్క్ కూడా నేను హెవీగానే చేయించాను. నేను అయితే అన్ని బ్లౌజెస్కి హ్యాండ్ వర్కే చేయించాను. హ్యాండ్తో చేస్తారు కదా, అలానే చేయించాను. మొత్తం పూసలతో వర్క్ చేయడం వల్ల బ్లౌజ్ అయితే కొంచెం వెయిట్ ఉంటుంది. ఈ శారీ అయితే మా మామయ్య నాకు తీసిచ్చారు. మేనమామ సంఘం అంటారు కదా, సో దానికైతే ఈ శారీ తీసిచ్చారు. నాకు పర్పుల్ కలర్ శారీ అంటే ఇష్టము. సో అందుకే నేను ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది చూడ్డానికంటే కట్టుకున్న తర్వాత లుక్ చాలా బాగుంది. ఈ శారీలో బ్లౌజ్కి అయితే నేను ఇలా వర్క్ చేయించాను. అంత సింపుల్గా కాకుండా అంత హెవీగా కాకుండా వర్క్ చేయించుకున్నాను. నేను వచ్చేసి ఈ బ్లౌజెస్ వర్క్ మొత్తం మా దగ్గరలో ఉన్న టౌన్లోనే అయితే చేయించాను. లోటస్ ఆర్యా వర్క్స్ అనే బొటిక్లో. అంకుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ శారీ అయితే నా ఎంగేజ్మెంట్ శారీ. మా అత్తమ్మ వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్కి పెట్టిన శారీ. ఇది అయితే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే లుక్ అయితే. శారీకి కుచ్చలు అయితే ఇలాగ వేయించాను. బ్లౌజ్కి వర్క్ కొంచెం హెవీ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఒకలాగా చెప్తే అంకులు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొకలాగా వర్క్ చేశారు. సో ఇక చేసేదేం లేక దాంతోనే అడ్జస్ట్ అయిపోయాను. ఈ శారీ అయితే నేనే తీసుకున్నాను. ఎంగేజ్మెంట్ రోజు కట్టుకోవడానికి, అంటే అబ్బాయి వాళ్ళు శారీ ఇవ్వకముందు వేసుకోవడానికి ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. ఈ శారీకి కుచ్చులు అయితే ఇలాగ వేయించాను. ఆల్మోస్ట్ అన్ని శారీస్కి నేనైతే కుచ్చులు వేయించాను, వేరే డిఫరెంట్ బీడ్స్తో. ఈ శారీ అయితే లైట్ కలర్లో ఉంటుంది. కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. బ్లౌజ్కి కూడా సింపుల్గా వర్క్ చేయించాను. ఈ శారీ విషయానికి వస్తే ఈ శారీ తీసుకొని 3 years కంప్లీట్ అవుతుంది. ఇది అయితే నేను మా అక్క పెళ్ళప్పుడు తీసుకున్నాను. బట్ మా అక్క పెళ్ళిలో ముహూర్తానికి కాసేపు కట్టుకున్నాను. తర్వాత అయితే మళ్ళీ ఇంకెప్పుడు ఆ శారీ నేను కట్టుకోలేదు.
ఇది నా ఫేవరెట్ కలర్ నేవీ బ్లూ. సో ఈ సారీ అయితే నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. మా అక్క పెళ్ళప్పుడు ఇంట్లో గొడవపడి మరీ తీసుకున్నాను. ఇందులో బ్లౌజ్కు కూడా నేనైతే సింపుల్గానే వర్క్ చేయించాను. ఇంకా ఈ సారీ కూడా నేనే తీసుకున్నాను నా పెళ్ళప్పుడు. ఇదైతే డబుల్ షేడ్ కలర్ ఉంటుంది శారీ మొత్తము విత్ పింక్ బార్డర్. చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత లుక్ అయితే. ఈ శారీకి కుచ్చులు అయితే ఇలాగ వేయించాను. బ్లౌజ్కి కూడా వర్క్ అయితే సింపుల్గానే చేయించాను. పికాక్ డిజైన్ వస్తుంది కొంచెం. సో ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ వర్క్ చేయించాను. ఈ శారీ అయితే నేను మా అన్న పెళ్ళికి తీసుకున్నాను. ఆ శారీ నాకు అంతగా నచ్చలేదు. బట్ అక్కడ వేరే శారీ సేమ్ అంత బాగాలేవు. వాటన్నిటిలో కొంచెం బెటర్గా ఉన్నది ఇదే. సో అందుకని ఈ శారీ అయితే నేను తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ శారీకి కుచ్చులు అయితే ఇలా వేయించాను. చూడ్డానికి కంటే ఈ శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఉంటుంది కొంచెం బాగా. ఈ శారీ బ్లౌజ్ వర్క్ కూడా నేనైతే సింపుల్గా చేయించాను. ఎందుకంటే ఈ శారీ కాస్ట్ కూడా తక్కువే. మనం తక్కువ కాస్ట్ పెట్టినప్పుడు బ్లౌజ్ వర్క్ అనేది హెవీగా చేయిస్తే ఊరికే వేస్ట్ అయిపోతుంది కదా మనీ. సో అందుకనేసి నేను ఇలా సింపుల్గా పూసలతో అయితే వర్క్ చేసుకున్నాను. ఈ శారీ ఇది కూడా నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీనే. బట్ ఇంతవరకు నేనైతే ఒక్కసారి కూడా కట్టుకోలేదు. పర్పుల్ అండ్ సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ షేడ్తో వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. చూడ్డానికి సింపుల్గా ఉన్న ఎందుకో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా మమ్మీ కూడా అంటారు అప్పుడప్పుడు, అన్ని బ్లౌజ్ వర్క్స్ కంటే ఈ బ్లౌజ్ వర్క్ సింపుల్గా ఉంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది అంటారు. మీకు ఎలా అనిపించిందో ఈ వర్క్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ శారీ విషయానికి వస్తే, ఈ శారీ కూడా నా పెళ్ళప్పుడు తీసుకున్నాను ముహూర్తానికి. మా అత్తమ్మ వాళ్ళు పెట్టారు. శారీ మొత్తం బాగా నలిగిపోయింది. డ్రై వాష్కి అయితే ఇవ్వాలి. ఇంకా పెళ్ళప్పుడు ఈ శారీనే, ఇంకా పెళ్ళి తర్వాత శారీ తీసుకొచ్చేటప్పుడు, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం ఈ శారీనే కట్టుకొని వెళ్తాం కాబట్టి సో శారీ బాగా నలిగిపోవడం జరిగింది. దాన్ని అయితే ఇప్పుడు నేను ఇంకా డ్రై వాష్కి ఇవ్వాలి. బ్లౌజ్ వర్క్ అయితే ఇలా చేయించాను. ఈ శారీకి మాత్రం నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఈ శారీ అయితే 3 years అవుతుంది తీసుకొని. మా అక్క పెళ్ళప్పుడు తీసుకున్నాను. ఈ శారీ కూడా ఒక్కసారి ఏమో వేసుకున్నాను అంతే. కుచ్చులు అయితే ఇలాగ వేయించాను. బ్లౌజ్కి అయితే సింపుల్గా లోటస్ వర్క్ అయితే చేయించాను.
ఈ శారీ అయితే నా న్యూ శారీ. ఇంతవరకు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించలేదు. రీసెంట్గానే వినాయక చవితికి తీసుకున్నాను. మా మమ్మీ వాళ్ళైతే ఈ శారీ నాకు తీసిచ్చారు. బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు. ఇదైతే నా ఫేవరెట్ హాఫ్ శారీ. ఇది మా అక్క పెళ్ళికి నేను రిసెప్షన్ కోసమని తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఈ హాఫ్ శారీ బ్లౌజ్కి అయితే సింపుల్గా ఇలా లోటస్ వర్క్ చేయించాను. ఆ చున్నీ దొరకలేదనేసి హైదరాబాద్ ఇంకా తెప్పించుకున్నాను ఈ హాఫ్ శారీలోకి మ్యాచింగ్ కోసం. ఈ శారీ విషయానికి వస్తే ఈ శారీ అయితే మా అక్కకు కూడా ఇలాంటి శారీ ఉంది. సో మా అక్కను అడిగాను ఈ శారీ నాకు ఇవ్వు అని. సో మా అక్క ఇవ్వను, కావాలంటే వేరే శారీ కొనిస్తాను, ఈ శారీ మాత్రం ఇవ్వను అంది. సో పట్టి నాకు అలాంటి శారీనే కావాలని చెప్పి నేనైతే ఈ శారీ కొనుక్కున్నాను. బట్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ శారీ అయితే నేను కట్టుకోలేదు. శారీ మొత్తం ఇలా ప్యారెట్స్తో డిజైన్ అయితే వచ్చింది. కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్కి వర్క్ కూడా సింపుల్గా చేయించాను. నాకు హెవీ వర్క్ అంటే అంత ఇష్టం ఉండదు. సో నేనైతే ఆల్మోస్ట్ పెళ్ళి బ్లౌజెస్కి తప్ప మిగతా అన్నిటికీ చాలా సింపుల్గా అయితే నేను వర్క్ చేయించుకున్నాను. నా పట్టు శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అలాగే మీకు అన్ని శారీస్ కంటే ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.